ఒకానొక అందమైన అడవిలో ఒక బుజ్జి ఏనుగు ఉండేది. దాని పేరు చింటూ. చింటూ చాలా మెత్తగా ఎంతో ముద్దుగా ఉండేది. ఒక రాత్రి ఆకాశంలో చందమామ చాలా పెద్దగా తెల్లగా మెరుస్తోంది. చందమామ వెలుగులో అడవి అంతా వెండి రంగులో మెరిసిపోతోంది. అడవిలో పక్షులన్నీ తమ గూళ్లలో హాయిగా నిద్రపోతున్నాయి. కాని మన చింటూకి మాత్రం అస్సలు నిద్ర రావడం లేదు. చింటూ తన పెద్ద చెవులను మెల్లగా ఊపుతూ ఆకాశం వైపు చూసింది. నక్షత్రాలు చిన్న దీపాల్లాగా మిలమిల మెరుస్తున్నాయి. చింటూ మెల్లగా తన పడక నుండి లేచింది. తన బుజ్జి పాదాలతో అడవిలో నడవడం మొదలుపెట్టింది. గాలి చాలా చల్లగా మెల్లగా వీస్తోంది. ఆ గాలి చింటూ చెవులకు తాకుతూ ఏదో రహస్యం చెబుతున్నట్లు అనిపించింది. చింటూ నడుస్తూ నడుస్తూ ఒక చిన్న కాలువ దగ్గరకు చేరుకుంది. ఆ కాలువలో నీళ్లు చాలా ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయి. నీటి గలగల శబ్దం ఒక అందమైన జోలపాటలా వినబడుతోంది. చింటూ ఆ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మురిసిపోయింది. ఆ నీటిలో చందమామ కూడా కనిపిస్తోంది. అప్పుడు అక్కడికి ఒక ముసలి తాబేలు మెల్లగా ఈదుకుంటూ వచ్చింది. ఆ తాబేలు పేరు తాత. తాత చాలా నిదానంగా మాట్లాడుతుంది. తాత చింటూని చూసి, "ఏం చింటూ, ఇంత రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగింది. చింటూ నవ్వుతూ, "తాతా, నాకు నిద్ర రావడం లేదు, ఈ అడవిలోని రహస్యాలు చూడాలని ఉంది" అని చెప్పింది. తాతా నవ్వి, "అయితే రానేను, నీకు అడవిలోని కొన్ని తీపి రహస్యాలు చెబుతాను" అంది. చింటూ ఎంతో ఆనందంగా తాతా వెనుక నడవడం మొదలుపెట్టింది. తాతా చెప్పింది, "చింటూ, అదిగో ఆ పెద్ద చెట్టును చూడు. అది రాత్రిపూట ఆకాశం నుండి నక్షత్రాల కాంతిని దాచుకుంటుంది. అందుకే ఆ చెట్టు ఆకులు ఎప్పుడూ అంత పచ్చగా ఉంటాయి." చింటూ ఆశ్చర్యంగా ఆ చెట్టు వైపు చూసింది. నిజంగానే ఆ చెట్టు ఆకులు వెన్నెల్లో మెరుస్తున్నాయి. ఆ చెట్టు కింద చాలా చిన్న చిన్న పూలు ఉన్నాయి. ఆ పూలు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి. వాటి సువాసన అడవి అంతా వ్యాపించింది. చింటూ ఆ వాసనను పీల్చి, "ఆహా, ఎంత బాగుంది" అని అనుకుంది. తరువాత తాత చింటూని ఒక పెద్ద బండరాయి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ రాయి మీద కొన్ని తుమ్మెదలు నిద్రపోతున్నాయి. "చూడు చింటూ, ఈ తుమ్మెదలు రోజంతా కష్టపడి రాత్రిపూట ఈ బండరాయి మీద విశ్రాంతి తీసుకుంటాయి.